హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను పెట్టిన వీడియోస్ వెంటనే రావాలంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈ వ్లాగ్ వచ్చేసి మనకి అనకాపల్లి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదండి. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో అక్కిరెడ్డిపాలెం దగ్గర ఈ ఫ్లైఓవర్ అయితే అవుతుందో ఆ ఫ్లైఓవర్ ఎంత వర్క్స్ అయ్యో చూపిస్తానండి ఇప్పుడు. సో ఈ ఫ్లైఓవర్ మ్యాప్లో మీకు ఎక్కడ నుంచి చూపిస్తానండి. పెందూరు జంక్షన్ కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామనుకోండి అనంతపురం వైపు, అప్పుడు మనకి అక్కడ జంక్షన్ కనబడుతుందండి, అక్కిరెడ్డిపాలెం జంక్షన్ వస్తుంది. అక్కడే మనకి 6 లైన్ హైవే డైవర్ట్ అయ్యి కలుస్తుంది అన్నమాట. ఈ డైవర్టెడ్ వీడియో కూడా నేను చేశానండి, అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. తర్వాత ఇదిగోండి ఈ ప్లేస్లో మనకి ఫ్లైఓవర్ అయితే అవుతుందండి. ఫ్లైఓవర్ వర్క్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఈ ఫ్లైఓవర్ వర్క్స్ అంటే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేనైతే మీకు ఫ్లైఓవర్ మొత్తం అంతా చూపిద్దాం అనుకుంటున్నానండి. అయితే ఈ ఫ్లైఓవర్ నేను ఆల్రెడీ ఎక్కేసాను. ఎక్కడి నుంచి ఎక్కానో దిగేటప్పుడు మీకు చూపిస్తానండి. ఆ తర్వాత అటు ఇటు రిటర్నింగ్ వాళ్ళ సేపు మధ్యలో ఎర్పిల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తే ఈ ఫ్లైఓవర్ అయితే అవుతుంది. ఇంకా ఒక ఆర్ఓబి అవ్వాలండి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనకి ఫ్లైఓవర్ అయిపోయినట్టే. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్ఓబి మీద ఉన్నానండి. అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆర్ఓబి ఎలా ఉండబోతుందో అని చెప్పి. అయితే కింద మనకి ఆ కింద నుంచి వెహికల్స్ వెళ్తాయండి ఆ రోడ్ని బైపాస్ అవడానికి అనమాట. చూసారుగా వర్క్ అయితే ఎలా ఉందో ఈ చుట్టుపక్కల. ఆ సైడ్ వాల్స్ కూడా ఇంకా చేయలేదు అండ్ ఇక్కడ వర్క్ కూడా అవ్వట్లేదండి. నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను, మరి ఆ టైంలో వర్క్ అయితే ఏం జరగట్లేదు. నాకు తెలిసి అది బ్రేక్ టైం అంటే వచ్చామనుకుంటున్నా. తొందరగా కంప్లీట్ చేస్తే మాత్రం ఈ హైవే అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆనందపురం వరకు రోడ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆ బ్లాగ్ కూడా నేను చేశాను అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ బ్లాగ్, అది కూడా చూడండి. ఓన్లీ ఈ పార్ట్ ఒకటే ఉందండి పెందుర్తి వరకు అయితే మాత్రం. అటువైపు అనకాపల్లి టు మన పెందుర్తి అయితే మాత్రం చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదైతే తొందరగా అయితే మనం పెందుర్తి నుంచి ఆనందపురం వెళ్ళడానికి మహా అయితే ఒక 20 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి మనం ఆనందపురం వెళ్ళడానికి 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే అదంతా 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి ఆ హైవేలో మనం మినిమం ఒక 100 స్పీడ్ మెయింటైన్ చేసినా కూడా ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చండి. సో నేనైతే మళ్ళీ ఎలా వచ్చానో అలా వెనక్కి వెళ్తున్నానండి. మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ వర్క్స్ అన్నీ. మనకైతే ఇక్కడ నుంచి పెందుర్తి కనబడుతుందండి. పెందుర్తి ఆ కొండ కనబడుతుంది కదా, కొండ మీద ఊర్లు అయితే కనబడుతున్నాయి. కానీ నేను అది వేపగుంట అనుకున్నాను, వేపగుంటది కాదండి. నాకు తెలిసి పెందుర్తి దగ్గరలో ఊర్లు. ఇక్కడ చూసారా, అక్కడ పెందుర్తి స్ట్రైట్గా వెళ్ళడానికి గుర్రంపాలెం 1 కిలోమీటర్ అని చెప్పి రైట్కి ఉందండి. అలా రైట్కి వెళ్తే గుర్రంపాలెం వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే పెందుర్తి వెళ్తాం. ఈ హైవేలో వెళ్ళినప్పుడు మనం పెందుర్తి వెళ్తామండి, కానీ హైవే డైవర్ట్ అయితే అవుతుందన్నమాట. చూపిస్తాను, కొంచెం ముందుకు వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుందండి ఎటు వెళ్తే ఎటు వెళ్తామని చెప్పి. ఈ మధ్యలో చూసారు కదా, ఇది ఒక ఆర్ఓబి అండి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ముందు కనబడుతుంది కదా మనకు. అది అంటే కింద నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి, అంటే రోడ్ని బైపాస్ అవడానికి, రోడ్ పాస్ అవడానికి, అంటే అటు నుంచి ఇటు వెళ్ళడానికి అండి. ముందు చూసారు కదా, ఆల్రెడీ మీకు చెప్పాను అక్కడ అర్త్ ఫిల్ అయిపోయింది అండ్ ఆ సైడ్ రిటర్నింగ్ వాల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నేనైతే డౌన్ చాలా జాగ్రత్తగా దిగాలి. దిగిన తర్వాత మనకి చిన్న జంక్షన్లో వస్తుందండి. ఆ జంక్షన్ నుంచి కూడా మీకు నేనైతే చూపిస్తాను, ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తామో కూడా చెప్తాను చూడండి. అదిగో ముందు లారీ వెళ్తుంది చూసారా, ఆ చిన్న ఈ కార్ అబ్బాది. ఆ లారీ వెళ్తుంది చూసారు కదా, ఆ లారీ అయితే ఆనందపురం నుంచి వస్తుందండి. ఆనందపురం నుంచి వచ్చి అలా పెందుర్తి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫ్లైఓవర్ ఇంకా అవ్వలే కాబట్టి కిందకు వచ్చిందండి. ఈ మధ్యలో ఇక్కడ కూడా ఒక ఆర్ఓబి రావచ్చు, లేదా ఇది మొత్తం ఫిల్ చేసి ఇచ్చండి, ఫిల్ చేసి రిటర్నింగ్ వాల్స్ కట్టేసి కంప్లీట్ చేస్తారు వర్క్ అయితే, లేదా ఒక ఆర్ఓబి కడతారు.
ఇప్పుడైతే మనం ఫ్లేవర్లో ఒక పార్ట్ చూసామండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడబోతున్నాం అనమాట. మనం సెకండ్ పార్ట్ చూడాలంటే ముందు కనబడుతుంది కదా, ఆ కొండ అయితే ఎక్కేయాలి. కొండలా ఉంది కానీ కొండ కాదండి, ఆర్టిఫిషియల్ కొండ. సో నేనైతే సెకండ్ గేర్ ఎక్కిస్తున్నాను అండి. ఫస్ట్ గేర్లో ఎక్కించానంటే ఇంకా ఫాస్ట్ ఎక్కుతుంది, కానీ సెకండ్ గేర్ కొంచెం బెటర్ అనమాట. థర్డ్లో కూడా ఎక్కుతుంది, కానీ నేను సింగిల్ హ్యాండెడ్ చేస్తున్నాను, అందుకని చెప్పి సెకండ్లో ఎక్కించాను. మీకేమైనా అర్థమైందా? అర్థమైతే లైక్ కొట్టేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. డిస్లైక్ మాత్రం కొట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్తే మనకి అక్కడ ఎటువంటి వర్క్ జరిగాయో తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి రోడ్ అయితే వేసినట్టు కనిపిస్తుంది. రైట్ సైడ్లో మాత్రం మనకి రోడ్స్ ఏం వేయలేదు, అక్కడ కూడా రోడ్స్ అయితే రావాలి. బికాజ్ 3 లైన్ వర్క్ అయింది, ఇంకొక 3 లైన్ వర్క్ అయితే ఉందండి. సో చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఫ్లైఓవర్ ఎండ్ దాకా మీకు తీసుకెళ్తాను. సో చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రోడ్ అయితే ఏం వేసినట్లేదండి, సిమెంట్ రోడ్డు మొత్తం చిప్స్ లాగే ఉంది. ఎందుకంటే మనకి అక్కడ నుంచి రైట్ తీసుకుని కిందకి వెళ్ళే ఆప్షన్ అయితే ఉందండి. అది మీకు నేను రిటర్న్లో చూపిస్తాను అండి. మనం ఇంకా ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఫ్లైఓవర్ ఇంకా ఆపలేదు. ముందున నాకైతే బోర్డు కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళాక మీకు ఆ బోర్డుని అయితే కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా మనం కిందకి వెళ్ళిపోవచ్చు అండి, అంటే సైడ్ రోడ్లో కలవచ్చు అనమాట వెళ్ళి. సో అదైతే మీకు నేను రిటర్న్లో చూపిస్తాను. నేనైతే ఈ సిమెంట్ రోడ్ ఎక్కడి దాకా ఎండ్ అవుతుందో అక్కడి దాకా వెళ్తానండి. మీరు కంప్లీట్ వీడియో చూడండి మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే లెఫ్ట్కి వెళ్తే అక్కిరెడ్డిపాలెం, స్ట్రైట్కి వెళ్తే పెందుర్తి. పెందుర్తి ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉందండి, అటువైపు వెళ్తే 4 కిలోమీటర్స్ అండి. ఆ రూట్ అయితే అసలు అంత బాగోదండి, ఆ రూట్ వేస్తారనే గ్యారంటీ లేదు, కానీ ఈ రూట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు పెందుర్తి తెలంగాణలో కూడా ఆ రూట్లో కూడా ఉంటుంది కింద చూడండి డిస్క్రిప్షన్లో. ఇక్కడతో ఇది ఎండ్లో ఉందని ముందు నాకు ఒక బ్రిడ్జ్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నేను వెళ్ళండి. ఇక్కడతో రిటర్న్ వెళ్తాను. చూసారుగా, అలా ముందుకు వెళ్ళానంటే నా బండి బంపర్ పట్టమంటుంది. సో అందుకని ముందుకు వెళ్ళట్లేదండి. ఇంకా కొన్ని వెళ్ళాలన్నా నేను మళ్ళీ ముందుకు వెళ్ళి ఆ మట్టి రోడ్లో దిగి ఆ ముందుకు వెళ్ళాలి. అంత రిస్క్ అయితే మనం కొంచెం కష్టం. సో నెక్స్ట్ టైం నేను అటు వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ అయితే మళ్ళీ చేస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇప్పుడైతే మాత్రం బ్యాక్కి వెళ్ళిపోదామండి. మనమైతే ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారా, రైట్ సైడ్ మీకు ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది. సో అదేంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. అదేంటంటే అండి, ఆర్ఎంసీ ప్లాంట్ అండి. ఆర్ఎంసీ ప్లాంట్ అంటే రెడీమిక్స్ కాంక్రీట్. రెడీమిక్స్ కాంక్రీట్ అంటే మీరు చూసే ఉంటుంటారు ఆర్ఎంసీ ట్రక్స్ అని చెప్పేసి. ఒక ట్రక్ వెళ్తుండే, ట్రక్ వెనకాల ఒక పెద్ద కంటైనర్లా రొటేట్ అవుతూ ఉంటుంది, అదే ఆర్ఎంసీ ట్రక్ అండి. ఆర్ఎంసీ అంటే రెడీమిక్స్ కాంక్రీట్ అనమాట. అంటే కాంక్రీట్ని మనం మిక్స్ చేస్తాం కదా, మనం ఒక ప్రపోర్షన్ క్రియేట్ చేసి అందులో పెడితే ఆ ప్రపోర్షన్ ప్రకారం ఆటోమేటిక్గా తీసుకొని కాంక్రీట్ని మిక్స్ చేస్తాం అనమాట. ఆ కాంక్రీట్ ఆ కంటైనర్లు లాంటి ఆర్ఎంసీ ట్రక్లో వేసి ఆ రెడీమిక్స్ కాంక్రీట్ని సప్లై చేస్తారండి. దీనివల్ల మనకి వర్క్ అయితే ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కాంక్రీట్స్ ఉన్నాయండి. మీకు కనుక తెలుసుకోవాలంటే చెప్పండి. టైప్స్ ఆఫ్ కాంక్రీట్ మీద, ఇంకా టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అన్నిటి మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఒక కామెంట్ చేయండి, ఆ వీడియో నేను చేయాలని మీరు అనుకుంటే. మీరు నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తేనే కదండి నేను కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త వీడియోస్ చేయాలని ఆలోచన నాకు వస్తుంది. మీరు కనుక వీడియోస్ చూడకపోతే, కామెంట్స్ రాకపోతే నాకు అనేది చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉంటుందన్నమాట. ఇంత కష్టపడిన కామెంట్స్ రావట్లే అని చెప్పి. సో కామెంట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది, సో చూస్తున్నారు అని చెప్పి. ఓకేనా? సో చూస్తున్నందుకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇందాక చూసారుగా, నేను మీకు చెప్పానుగా వెళ్ళినోడు చెప్తాను చెప్పేసి. అదిగో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆ పైకి ఎక్కాయండి, ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఆ పైకి ఎక్కి మీకు చూపించాను. ఇక్కడ చూసారు కదా, గుర్రంపాలెం 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఒక ఊరు కూడా కనిపిస్తుంది మనకి. ఆ ఊరి పేరే గండిగుండం. నేనైతే చివరిదాకా వెళ్ళండి. చివరిదాకా వెళ్తే మాత్రం నేను రిటర్న్ అని చాలా టైం పడుతుంది.
సో ఇక్కడ చెప్పాం కదా పైనుంచి మీకు కింద చూపించాను, ఇప్పుడు కింద నుంచి చూపిస్తున్నాను. ఇదే ఆర్ఓబి అండి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్. అంటే ఇది చిన్న బైపాస్ లెక్క అనమాట, ఫ్లైఓవర్ని దాటడానికి. ఫ్లైఓవర్ దాటి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనమైతే లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాం. ఇంకా మనం వెళ్ళాల్సింది పెందుర్తి అండి, బికాజ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది కదా. మీరు చూసారు కదా ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా అవుతున్నాయో. అంటే వర్క్స్ ఏం అవ్వట్లేదు, ఫ్లైఓవర్ ఎక్కడి దాకా వర్క్స్ అయ్యాయని చెప్పి. సో నాకు తెలిసి ఈ రోడ్ క్లోజ్ చేసి చేస్తారనుకున్నాను, లేదా ఇక్కడ ఒక ఆర్ఓబి, ఆ ముందు ఒక ఆర్ఓబి ఉంది కదా, అలానే ఇక్కడ ఒక ఆర్ఓబి ప్లాన్ చేయొచ్చు. సో చూద్దాం, కంప్లీట్ అయ్యాక మనకు తెలుస్తుంది ఏమవుతుందో. మరి ఇక నేనైతే మరి బ్లాగ్ అయితే మరి ఎండ్ మరి చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు కనుక బ్లాగ్ అయితే నచ్చినట్లయితే మాత్రం లైక్ అయితే చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి, అండ్ కామెంట్ అయితే ముఖ్యంగా చేయండి. ఎందుకంటే మీరు చూసారు నాకు తెలియాలంటే మీరు కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కామెంట్ చేయకపోతే నాకు తెలియదు మీరు చూసారో లేదో. సో కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఆ తర్వాత లైక్ బటన్ మీద మాత్రం కొట్టకుండా మాత్రం వెళ్ళిపోకండి. లైక్ కొడితేనే నాకు తెలుస్తుంది ఎంతమంది చూసారని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. Hope you like, share and subscribe my channel. Thank you for your valuable support.